ఐఫై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి నారాయణ రెడ్డి కన్నుమూత. సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ను కలిసిన సిటీ ఎమ్మెల్యే అనిల్. తన నియోజకవర్గ సమస్యలపై కమిషనర్ను కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. 9న శాలివాహన పిల్లలకు ప్రతిభా పురస్కారాలు. చిన్నారులకు వారం రోజుల పాటు నారాయణ హాస్పిటల్లో ఉచిత వైద్య చికిత్సలు. S2 సినిమా థియేటర్లో డీజే ఆడియో ఆవిష్కరణ. 30లోగా జర్నలిస్టు పిల్లలకు ప్రతిభా పురస్కారాలు దరఖాస్తు చేసుకోండి. నర్రవాడ శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల 2వ రోజు. వైకుంఠపాడులో MRPS ధర్నా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి నారాయణ రెడ్డి మరణంతో తెలుగు సినీ సాహితీ ప్రపంచంలో విషాదం నెలకొంది. సీనారే మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సీనారే మరణం సినీ పరిశ్రమకు, సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎంతో మంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య సీనారే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనారే నివాసానికి వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, బొత్స సత్యనారాయణ, నటుడు హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఢిల్లీ రావును సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కమిషనర్కు వివరించారు. ముఖ్యంగా సంతపేట మార్కెట్ శిథిలావస్థకు చేరిందని, దాని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. 48వ డివిజన్ కుక్కలగుంట కాపు వీధిలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని, వివిధ డివిజన్లో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీరు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో విడుదల కానున్న SC/ST సబ్ ప్లాన్ నిధుల్లో 40% నగర నియోజకవర్గానికి కేటాయించాల్సిందిగా కోరినట్లు సిటీ ఎమ్మెల్యే అనిల్ మీడియాకు వివరించారు. అక్కడ 10 మంది, ఎందుకంటే దాదాపు 100 ఎగ్జిస్టింగ్ బాత్రూమ్స్ ఉన్నాయే. అక్కడ ఉన్న వాళ్ళకి నో ప్రొవిజన్ లేకపోతే దాన్ని కొలగొట్టేసిన తర్వాత పెడుతుంటే ఇక్కడికి వచ్చి మాత్రం ఏం చెప్తున్నారంటే అది నా బార్డర్, మీరు పెట్టేదానికి లేదని చెప్పి ఒక 3 సంవత్సరాల నుంచి క్యాన్సిల్ చేస్తున్నాం సార్. పై భాగం సార్, అక్కడ ఎవరు కూడా లోకల్ వాళ్ళు ఎవరు కూడా పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా కమ్యూనిటీ వాళ్ళకన్నా కూడా ఈవెన్ అక్కడెక్కడ కూడా దేర్ ఇస్ నో స్మాల్ అబ్జెక్షన్. ఆ బాత్రూమ్స్ ఆనుకున్న ఇల్లులోనే సరే కంప్లైంట్ చేస్తున్నారంటే దేర్ ఇస్ నో కంప్లైంట్. వీళ్ళు ఫస్ట్ నుంచి నమ్ముకోని దాన్ని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో షాప్లో 3-4 వచ్చి అమ్ముకుంటున్నారు సార్. వాళ్ళ నుంచి కొంతమంది నేను అమ్మేదానికి లేదని చెప్పి అయిన వాళ్ళు ఏదో వచ్చి అమ్ముకుంటున్నారు. మనం న్యూ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎనీ పొలిటికల్ వస్తారు, అన్నీ వచ్చినా కూడా ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో పాపం వాళ్ళకి అట్లీస్ట్, ఎందుకంటే బ్యాడ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాని మీద బతుకుతున్నప్పుడు బాగా కట్టినప్పుడు దే షుడ్ గెట్ ఒకటి పక్క పెట్టిన తర్వాత మీరు చేయండి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఉన్నదాన్ని మనం పగలగొట్టి 150 కుటుంబాలు, 100 కుటుంబాలు అసలు ఎక్కడికి పోవాలని మనమే ఓపెన్ ఇది వద్దని చెప్తూ మనం ఇది చేస్తే సైకిల్ అయినప్పుడు ఉన్నదాన్ని తీసేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ అంత ఇదైపోయి అక్కడ దగ్గర సో మెనీ చుట్టుపక్కల తీసుకుంటే సంతపేటలో ఉన్న మార్కెట్ని శిథిలావస్థకు చేరింది. దాన్ని పూర్తిగా కార్పొరేషన్ వాళ్ళు చేపట్టి దాన్ని డెవలప్ చేసిన వల్ల ఆ 10 డివిజన్స్లో మార్కెట్ ఉపయోగం ఉంటుంది. అలాగే కాకుండా దాదాపు 300 మందికి పైగా ఒక వ్యాపారం అనేది కావచ్చు. కార్పొరేషన్లోకి కూడా ఆదాయ వనరుగా 300-400 షాప్స్ వల్ల దాదాపు 40-50 లక్షల రూపాయల కార్పొరేషన్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా తొందరగా పెట్టమని చెప్పాం. అలాగే ఏదైతే తరగతులు స్టార్ట్ అయిపోయినాయో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొద్దిగా నిధులను కేటాయించమని చెప్పి కోరడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కూడా శానిటేషన్కి సంబంధించి
కాబ్రీద్లో ఉన్న కూడా సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని కానీ ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అన్నీ కూడా తొందరగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ రానున్న ఎస్సీ సబ్ ప్లాన్లో 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కానీ వచ్చిన దాంట్లో నెల్లూరు నగర నియోజకవర్గానికి 40% కేటాయించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉప్పరపాలెం కానీ కొన్ని ప్రాంతాలు పోయినసారి కూడా మనం పెట్టుకోలేకపోయి ఈసారైనా సరే మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 40% నిధులు ఎస్సీ సబ్ ప్లాన్లో, అలా కాకుండా వచ్చే నిధుల్లో 40% వరకు నగర నియోజకవర్గానికి, ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో ఏదైతే చుట్టుపక్కల ఊర్లు పల్లెటూర్లు వచ్చి కలిసినాయో అవి కూడా అభివృద్ధి కాబట్టి 60% అక్కడ పెట్టినా 40% వరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెట్టమని చెప్పడం జరిగింది. నెల్లూరు రూరల్ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని నగర కార్పొరేషన్ కమిషనర్ ఢిల్లీరావును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు, పొట్టేపాలెం కొలుజు వద్ద ప్రమాదాలను నివారించాలని, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రూరల్ ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొట్టేపాలెం కొలుజు వద్ద ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రతిపాదికతో చర్చలు తీసుకోవాలని, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ వద్ద తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, పొదలకూరు రోడ్డు నేతాజీ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా చెట్లతో పాములతో నిండిపోయి దుర్గంధంతో వెదజల్లుతూ చుట్టుపక్కల నివాసాలుండేవారికి చాలా ఇబ్బందులు ఉందని కమిషనర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు. వివిధ ప్రజా సమస్యల మీద కమిషనర్ గారికి ప్రత్యేకంగా తెలియజేయడానికి రావడం జరిగింది. ఏదైతే పొట్టేపాలెం కలుసు వద్ద యాక్సిడెంట్ నివారణకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని, చిల్డ్రన్స్ పార్క్ పక్కన భవానీ పార్క్, భవానీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్రాంతాల్లో ఉన్న నీళ్ల సమస్యని, తాగునీళ్ల సమస్యని వేగవంతంగా పరిష్కరించాలని చెప్పని కూడా కోరటం జరిగింది. అభివృద్ధి పనులు ఏదైతే మంజూరు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పెండింగ్లు లేకుండా సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతంగా చేయాలని చెప్పడం జరిగింది. అన్నిటికీ మించి పొదలకూరు రోడ్ నేతాజీ నగర్ వాటర్ ట్యాంక్ డౌన్లో, పొదలకూరు రోడ్ నేతాజీ నగర్ వాటర్ ట్యాంక్ డౌన్లో ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా చెట్లతో నిండిపోయి, పాములతో నిండిపోయి, తెళ్లతో నిండిపోయి, దుర్గంధాలతో నిండిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కమిషనర్ గారు అనుమతి ఇవ్వండి. మీరు అనుమతి ఇచ్చినట్లయితే, మీరు అనుమతి ఇచ్చినటువంటి 30 రోజుల్లోపు కార్పొరేషన్ ఎత్తిన ₹1 ఆర్థిక భారం లేకుండా అక్కడ ప్రజల సహాయ సహకారాలతో సర్వాంగ సుందరమైనటువంటి పార్కు నిర్మించిస్తామని చెప్పడం జరిగింది. శాలివాహన పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందిస్తామని నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎస్ నరసయ్య, పెళ్లూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 2017 సంవత్సరంలో 10వ తరగతిలో 8.5 పైన గ్రేడ్ వారికి, ఇంటర్లో 850 మార్కులు పైన సాధించిన విద్యార్థులందరికీ వచ్చే నెల 9న ఆదివారం ఉదయం 9 గంటలకు కొత్తూరు అంబాపురం కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలు అందిస్తామని, వారికి నగదు, ప్రోత్సాహక బహుమతులు పెద్దల చేతి మీదుగా ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని శాలివాహన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నెల్లూరు జిల్లాలోని శాలివాహన విద్యార్థులకి విజ్ఞప్తి. మార్చి 2017 సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 10వ తరగతిలో అయితే 8.5 ఆ పైన మార్కులు గ్రేడు సాధించిన విద్యార్థులు, ఇంటర్మీడియట్లో అయితే 850 పైబడి వచ్చినటువంటి విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఈసారి కూడా అందజేయాలనేటువంటిది మన నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం చేపట్టింది. ఈ సంవత్సరం నెల్లూరు కొత్తూరు అంబాపురంలోని కళ్యాణ మండపంలో జూలై 9వ తారీఖున ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారు కూడా నమోదు చేసుకొని వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని జిల్లా సంఘానికి తెలియజేయాలి. తెలియజేసిన వెంటనే ఆ రోజు జరిగే కార్యక్రమంలో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను గుర్తించి మీ యొక్క ఉన్నత చదువుకు శాలివాహన సంఘం ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎంతోమంది పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, బాబయ్య, వడివేలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 30లోగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొన్నపూడి తాతారావు, ఉడతా రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతిలో 2017 సంవత్సరంలో 9.5 జీపీఏ కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన అక్రిడేషన్ కలిగి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలతో నగదు ప్రోత్సాహం అందిస్తామన్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 30. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఏర్పడడం నుంచి ఇక జర్నలిస్టులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నది. ఈ సంవత్సరం ఎవరైతే జర్నలిస్టుగా ఉంటారో వారి పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి 9.5 అబవ్ వచ్చిన, 9.5 ఎక్కువ వచ్చిన పైన ప్రతి విద్యార్థికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నగదుతో కూడిన ప్రోత్సాహక బహుమతులు ఖచ్చితంగా మా కార్యాలయం సంప్రదించండి. మిగిలిన అత్యధికంగా చేస్తున్నాం. ఇది కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఈ విషయాన్ని కూడా 9.5 జీపీఏ కంటే ఎక్కువ వచ్చి ఉండి జర్నలిస్టుగా ఉండి అక్రిడేషన్ కలిగి ఉండి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. ఈరోజు సి నారాయణ రెడ్డి గారు చనిపోయారు. ఆయన గతంలో కళాశాలలో చదువుకునే సమయంలో శోభా అనే పత్రిక ఎడిటర్గా పనిచేశారు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము. జోహార్ సి నారాయణ రెడ్డి గారు, జోహార్ సి నారాయణ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ప్రభాతదర్శిని ఎడిటర్ కోమాలగుంట నాగేశ్వరరావు, నేటి విజేత స్టాఫ్ రిపోర్టర్ ఎస్టీ జావిద్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు చిన్నారులకు సంబంధించిన అన్ని వైద్య చికిత్సలు నారాయణలో ఉచితంగా అందించనున్నామని నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరామ్ సతీష్, చిన్నపిల్లలకు వైద్య నిపుణులు డాక్టర్ సాంబశివారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్లో చేరిన పిల్లలకు డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జ్, రక్త పరీక్షలు, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు ఉచితంగా అందిస్తామన్నారు. మాకు పీడియాట్రిక్స్ పేషెంట్స్ వాళ్ళ తరపు నుంచి విన్నపం కానీ మాకు డిపార్ట్మెంట్ డాక్టర్ సాంబశివారెడ్డి వాళ్ళ అడ్వైస్ వాళ్ళు కూడా ఈ సేవల్ని 15 ఏళ్ళ వయసు పిల్లల దాకా ఎక్స్టెండ్ చేస్తాం. అట్లీస్ట్ ఒక వారం వరకు కొన్ని డిజీజెస్, క్లిష్టమైన డిజీజెస్ లైక్ వైరల్ ఫీవర్స్ కానీ వెరీ రేర్ సిండ్రోమ్స్కి వేరే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే అది మనం 50% దాకా ఇస్తున్నాం ఇప్పుడు దాకా కన్సెషను. ఈ వారం ఏం అనుకున్నామంటే నారాయణ హాస్పిటల్లో ఈ సోమవారం నుంచి ఈ శనివారం దాకా పీడియాట్రిక్స్లో 15 ఏళ్ల కింద వచ్చి జాయిన్ అయ్యే ఏ పేషెంట్కైనా కానీ అడ్మిషన్ అయిన తర్వాత ఒకవేళ సిటీ అయినా, ఒకవేళ ఎంఆర్ఐ అయినా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఒకవేళ ఐసీయూ కానీ పిఐసీయూకి కానీ ఏది పోయినా కానీ ఈ 1 వీక్ మనం ఫ్రీ చేయాలి అనేసి అనుకున్నాం. ఈ క్యాంపుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తే తల్లిదండ్రులు ఏదైనా కంప్లైంట్స్ చెప్తే దానికి సంబంధించిన పరీక్షలు చూస్తాము. ఒక్కోసారి కొన్ని జబ్బులు తల్లిదండ్రులు కనుక్కోలేరు. అలాంటివి డాక్టర్లు వెతికి పరీక్ష చేస్తే కానీ కనపడవు. అలాంటివి కూడా వెతికి ఏదైనా పిల్లలకి జబ్బులు కనిపెట్టగలిగితే దానికి తగిన ట్రీట్మెంటు, ఒకవేళ క్యాంపుల్లోనే మనము ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మందులు ఇస్తాము. ఒకవేళ వాళ్ళు కనుక ఆ ఏరియాలో క్యాంపులు కండక్ట్ చేయని ప్రజలు డైరెక్ట్గా ఓపీకి వచ్చినా మేము ఓపీలో చూసి అడ్మిట్ చేసి వాళ్ళకు కూడా అన్నీ ఫ్రీగా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ మేనల్లుడు, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియోను సోమవారం నెల్లూరు నగరంలోని S2 సినిమా థియేటర్లో S2 గ్రూప్స్ మేనేజర్స్ మాగుంట ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. డీజే ఆడియో సందర్భంగా చిరంజీవి అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు చేసుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం ఆడియో నిన్న రిలీజ్ అయ్యి ఘనంగా శ్రోతలందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు అని చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. స్టైలిష్ స్టార్ బన్నీ ఈరోజు నిన్న డీజే ఆడియో రిలీజ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మంచి పేరు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నెల్లూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు కోరుకుంటూ ఈ నెల జూన్ 23 ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. జై బన్నీ. గుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల 2వ రోజున ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగను అరెస్ట్ చేయడం దారుణమని జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ అన్నారు. సోమవారం వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు పలుకుతూ వాహన రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ వరికుంటపాడు మండల కమిటీకి, సీనియర్ నాయకులకి అందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. దాదాపు 50 రోజులుగా కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100-150 మీటింగ్లు పెట్టుకుని మరి జూలై 7వ తేదీన జరిగే మాదిగల కురుక్షేత్ర సభను జయప్రదం చేయడం కోసం తిరుగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి ప్రజాదరణ మరి కృష్ణమాదిగ గారి యాత్రలో విజయవంతమవుతున్నటువంటి పరిస్థితిని చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు ఓర్వలేని మనస్తత్వంతోనే తన సైన్యమైనటువంటి పోలీసులను పెట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మియాపూర్ భూకుంభకోణాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో రేవంత్ రెడ్డి, ఎల్ రమణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారం చేపట్టిన 3 ఏళ్లలోనే రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. భూ కుంభకోణాలపై సిబిఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీఎం, ఆయన కుటుంబీకులు, అనుచరులపైనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఆందోళనలో పాల్గొన్న రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంతటితో ఐఫై టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం. అంతర్జాతీయ ప్రమాణాలతో 22 క్యారెట్ 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మేలైన వెరైటీ ఫ్యాషన్ డిజైన్స్ తో అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు, నల్లపూసల దండలు, చైనులు, కమ్మలు, గాజులు, మాటీలు, ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపారాధన కుందులు, కాళ్ళ గొలుసులు, వెండి మువ్వలు, 100% క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆర్డర్స్ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. BIS హాల్మార్క్ ఆభరణాల అమ్మకం మా ప్రత్యేకత. ఆహ్వానంతో ఏ భాస్కర్, ప్రొపరేటర్, సత్యనారాయణ స్వామి జ్యువెలరీ, మరిచెట్ల సెంటర్, మెయిన్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9959140063 94928753